శ్రీదేవి డ్రామా కంపెనీలో కొన్ని స్పెషల్ మూమెంట్స్ అనేది అయితే ఉంటుంది. అలాంటి ఒక స్పెషల్ మూమెంట్ మా రాజీవ్ గారి కోసం క్రియేట్ చేయాలన్న ఒక ఉద్దేశంతో మేమైతే ఒక చిన్న గిఫ్ట్ రెడీ చేసాం. మీరు ఒక్కసారి స్టేజ్ మీదకి వస్తే మీకోసం ఒక చిన్న సర్ప్రైజ్ వీడియో రూపంలో అన్నయ్య బాగున్నావా? అంతా బాగుంటే ఈరోజు నీ పక్కనే ఉండి రాఖీ కట్టేదాన్ని అన్నయ్య. అనుకున్న విధంగా అన్నీ జరగవుగా. ఒక్కసారిగా ఒకరి తర్వాత ఒకరు అమ్మ, నాన్న, నేను అందరం నిన్ను వదిలి వెళ్ళిపోయాం. ఈ జన్మకి మన బంధం ఇక్కడి వరకే రాసిందేమో అన్నయ్య. వదిన పిల్లలు జాగ్రత్త, అందరినీ అడిగానని చెప్పు. హ్యాపీ రక్షాబంధన్ అన్నయ్య. వెళ్ళొస్తా. ఎనీవే దిస్ ఈస్ ఎ స్పెషల్ మూమెంట్. ఎందుకంటే కనీసం భౌతికంగా లేకుండా నాకు రాఖీ కట్టకపోయినా మీరు ఆ వీడియోలో నాకు రాఖీ కట్టించారు. థ్యాంక్స్ శ్రీదేవి డ్రామా కంపెనీ పార్టిసిపెంట్స్ అందరికీ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రష్మి గారు అండ్ రవి అండ్ అలాగే టీం అందరికీ, శ్రీను గారికి. చూస్తున్న మీ అందరికీ రిక్వెస్ట్, గొడవలు ఉన్నా కానీ మీ చెల్లెలతోటి మీ అక్కలతోటి ఆ రక్షాబంధన్ కట్టించుకొని వాళ్ళకు మీరు రక్షగా ఉండండి. వాళ్ళు మీకు ధైర్యంగా ఉంటారు. నా చెల్లెలు నాకు ఉన్నంతకాలం నాకు పెద్ద సమస్య వచ్చినప్పుడు అదే నా ముందు ఉంది, ఫైట్ చేసింది. ఇప్పుడు నాకు లేరు. నా వైఫ్, నా పిల్లలు ఉండొచ్చు కానీ నా సిబ్లింగ్ లేరు, నా ఫాదర్ లేరు, మదర్ లేరు. వాట్ ఎవర్, ఓన్లీ థింగ్ ఇస్ దయచేసి ఆ రిలేషన్షిప్ని గౌరవించుకొని రక్ష కల్పించండి. బీ ఎ మ్యాన్, స్టాండ్ బై దెమ్. ఒక మగాళ్ళలాగా, ఒక అన్నలాగా వాళ్ళకు ఆ రక్ష కల్పించండి. దిస్ ఇస్ ఆల్ ఐ రిక్వెస్ట్ యూ. అని అంటే మిమ్మల్ని ఇమోషనల్ కాదు, కొంచెం అంటే ఆ సిస్టర్ బ్రదర్ బాండింగ్ మేమందరం కూడా చూసాం కాబట్టి ఒక చిన్న మూమెంట్ అండ్ ఈ వీడియో ప్రెజెంట్ చేద్దాం అని ఉండే. బట్ మీ నవ్వులో, మీ కళ్ళలో ఇంకా మీ సిస్టర్ ఉండే ఉంటారు. ఉంది కానీ ఎట్లా ఉందంటే నాకు ఈ పర్టికులర్ పర్ఫార్మెన్స్ చివరిలో వర్ష సరిపోతుంటే, బికాస్ మై సిస్టర్ ఆల్సో నా కళ్ళ ముందే కదా, నా చేతుల్లోనే కదా పోయింది. అది తలుచుకుంటే, అది చూస్తుంటే చాలా పిండేసినట్టుంది. అంటే ఆల్మోస్ట్ లోపలికి చెయ్యి పెట్టి ఇలా పిండినట్టు ఉండింది రవి. అఫ్ కోర్స్ సన్నివేశం అలాంటిది కాకుండా కూడా మీరు చాలా బాగా పర్ఫామ్ చేశారు నూకరాజు అండ్ వర్ష. రియలీ బ్రిలియంట్. మీరు కూడా చాలా గ్రేస్ఫుల్గా ఆ మూడ్ని బాగా కంటిన్యూ చేశారు. థ్యాంక్ యూ. బాగా ప్రజెంట్ చేశారు.